హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో రైతుల ఖాతాలో మనకు 2,000 రూపాయలు ప్లస్ 6,000 రూపాయలు అయితే వేయబోతున్నారండి. ఎప్పుడు వేస్తారు ఏంటి అనే వివరాలు, ఎలా చెక్ చేసుకోవాలనే వివరాలు వీడియోలో చెప్తాను. వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఓకే, మన యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు సంబంధించి 9,000 కోట్లు అయితే ప్రభుత్వం విడుదల అయితే చేయబోతూ ఉంది. సో ఎవరైతే రైతులు అలాగే కౌలు రైతులు ఉంటారో వారికి వ్యవసాయం నిమిత్తం సహాయం చేయడానికి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. యాక్చువల్లీ దీన్ని మనకి ఈ యొక్క ఏప్రిల్ నెలలోనే విడుదల చేయాల్సి ఉంది. అయితే బడ్జెట్ కారణంగా దీన్ని మే నెలకు అయితే మార్చడం అయితే జరిగిందనమాట. సో మే నెలలో మొదటి వారం 3వ తేదీలో గల రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే వేయబోతున్నారనమాట. సో అన్నదాత సుఖీభవ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి 20,000 రూపాయలు ప్రకటించడం జరిగింది. ఆ 20,000 రూపాయలు మొదటి విడత 6,000 రూపాయలు అయితే మనకైతే వేయబోతున్నారనమాట. సో ఆల్రెడీ సచివాలయంకి రైతులకు సంబంధించినటువంటి అప్లికేషన్స్ అన్నీ కూడా రావడం అయితే జరిగింది. సో రైతులు ఎవరైనా ఉంటే వారి ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, అలాగే మీ పొలానికి సంబంధించినటువంటి ఏవైతే 1B అడంగల్ ఏవైతే ఉంటాయో అవి తీసుకొని మీరు వెళ్ళినట్లయితే జిరాక్స్ వారు మీకు అప్లై చేయడం జరుగుతుంది. అవి మీరు అప్లై చేసుకోవాలి. అప్పుడు మీకు ఫార్మల్ డిజిటల్ కార్డు అనేది రావడం అయితే జరుగుతుందన్నమాట. ఫార్మర్స్ డిజిటల్ కార్డు ఉన్నవారికి మాత్రమే ఈ పథకం డబ్బులు వేయడం జరుగుతుంది. ఇంకో 2,000 ఏంటంటే మనకు మే నెలలో మ్యాక్సిమం జూన్ నెలలో కానీ PM కిసాన్ పడే అవకాశం అయితే ఉందన్నమాట. ఈ మే నెలలో పడేటువంటి పథకాలు అయితే ప్రస్తుతం బడ్జెట్ అయితే ఎలికేట్ చేయడం జరిగింది. అప్లికేషన్ కూడా స్వీకరించడం జరుగుతుంది. మీరు బయటికి వెళ్ళి మీ సేవలో లేదా రైతు సేవా కేంద్రంలో కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు అన్నమాట. PM కిసాన్ కూడా కలిపి అయితే మనకు పడే అవకాశం అయితే ఉంటుంది. లేదంటే అన్నదాత సుఖీభవ డబ్బులు మాత్రమే ఈ మే నెలలో 3వ తేదీల్లో గల్లా ప్రభుత్వం అయితే విడుదల అయితే చేస్తుంది. ఈ నెల చివరాకుల్లో గల్లా మరొకసారి ప్రభుత్వం కేబినెట్ మీటింగ్ అయితే ఏర్పాటు చేసి వివిధ పథకాలకు బడ్జెట్ అయితే విడుదల చేయడం అయితే జరుగుతుందన్నమాట. దాన్ని బట్టి ప్రభుత్వ పథకాలు అయితే రైతులకు అయితే అందే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఇది ఇవాల్టి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.